హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఎపిసోడ్ భయంకరమైన ఎపిసోడ్ అని చెప్పొచ్చు. థంబ్నెయిల్లో పెట్టినట్లుగా అబ్బాయికి నిజంగానే పిచ్చి పట్టింది, అందుకనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. పాయింట్లో అసలు ఏం మాట్లాడట్లేదు, ఏదో అవుట్ ఆఫ్ ద పాయింట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. అండ్ చిన్నదానికే చాలా అతి చేసిన విష్ణుప్రియ. సో ఇవన్నీ మాట్లాడుకుందాము. అండ్ మళ్ళీ మొదటకొచ్చిన మణికంఠ. సో వీళ్ళందరి గురించి మాట్లాడదాము. అండ్ పృథ్వీ గురించి కూడా మాట్లాడాలి, అండ్ నిఖిల్ గురించి కూడా మాట్లాడాలి. వీ హ్యావ్ సో మెనీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ టుడే. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే నిన్నటి టాస్క్ అయిపోయింది కదా, సో ఆ టాస్క్ గురించి అయితే డిస్కషన్ జరుగుతూ ఉన్నిందనమాట. యష్మి అండ్ ఇంకా ప్రేరణ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ప్రేరణ యష్మితో చెప్తూ ఉంటది అనమాట, ఏమని సంచాలక్ అంటే అన్ని చూసుకోవాలి కదా, సో మొన్న నన్ను అనింది కదా అంతా కరెక్ట్ గా చూసుకోవాలి కదా అని చెప్పి అనింది, మరి ఇప్పుడు ఈమె ఇద్దరినే ఉన్నప్పుడు ఏం చేసింది అన్నట్లుగా అంటది. అవును, మరి ఆ పాయింట్ అయితే అక్కడ ప్రేరణ మాట్లాడింది అయితే 100% రైట్. ఎందుకంటే మొన్న సంచాలక్ గా ప్రేరణ చేస్తున్నప్పుడు సోనియా ఈ మాట అనింది. సో కరెక్ట్ గా చూసుకోవడమే కదా సంచాలక్ అంటే 6 మెంబర్స్ ని నువ్వు కంప్లీట్ గా చూడాలి అన్నట్లుగా అంటది. సో ఇవాళ ప్రేరణ కూడా అదే డైలాగ్ అంటది అనమాట. సో మొన్న నాకు చెప్పింది కదా, ఇప్పుడు ఈమెం చేసింది అన్నట్లుగా అంటది. అండ్ తర్వాత యష్మి సంచాలక్ అంటే మహారాణిలా కూర్చోవడమా ఏంటి, అన్నీ చేయాలి కదా అని చెప్పి యష్మి కూడా మాట్లాడుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రేరణ మాట్లాడింది కరెక్టే. మరి మొన్న సంచాలక్గా ఉన్నప్పుడు సోనియా యష్మిని అన్నప్పుడు, మరి ఇవాళ ఈమె సంచాలక్గా ఉన్నప్పుడు సేమ్ రూల్ తినకి కూడా వర్తిస్తుంది కదా. సో అంటే వాళ్ళు సంచాలక్గా ఉన్నప్పుడైతే ఏ క్వశ్చన్స్ ఉండవు, వేరే వాళ్ళు సంచాలక్గా ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ సింగిల్ పాయింట్ కూడా రైజ్ అవుతుంది. అది ఇంకా అంతే, అది మనం బయాస్డ్ అనలేము, ఫ్రాడ్ అనలేము, లేకపోతే ఏమీ అనలేము. అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి అందులోకి. ఎందుకంటే అవతల వాళ్ళు సంచాలక్గా ఉన్నప్పుడే మనం క్వశ్చన్ చేస్తాం, మనం సంచాలక్గా ఉన్నప్పుడు మనం అది ఫాలో అవ్వం. ఇంకా అది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట, 14 hours మాత్రమే వీక్కి మీరు కుక్ చేసుకోవాలి, అందులోనే వెజిటబుల్ కటింగ్, వెజల్స్ క్లీనింగ్, ఎవ్రీథింగ్ ఆ 14 hours మీరు చేసుకోవాలి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అది పెద్ద దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుని ఎలా కుక్ చేసుకోవాలి, ఏ టైంలో సెటిల్ చేసుకోవాలని చెప్పి ఒక ఇద్దరు టీంలు కలిపి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ అభయ్ గురించి చెప్పాలంటే అభయ్కి దిమాక్ దొబ్బిందని చెప్పొచ్చు. ఏంటి అసలు అబ్బాయి అక్కడ నా బెలూన్స్ కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను, అది నా స్ట్రాటజీ అంటాడేంటి, పిచ్చోడా? స్ట్రాటజీ ఏంటి? సంచాలక్ ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ నువ్వు వినాల్సిందే, అది తప్పైనా ఒప్పైనా వీకెండ్లో నాగార్జున సార్ వచ్చి ఆ సంచాలక్కి ఇచ్చేది ఇస్తాడు. కానీ యాజ్ ఆఫ్ నౌ టాస్క్ జరుగుతున్నప్పుడు నువ్వు సంచాలక్ ఏం చెప్తే దానికి నువ్వు కట్టుపడాలి. అందుకే కదా సంచాలకుని పెట్టింది. అక్కడ కూడా బుర్ర లేకుండా మాట్లాడతాను. అక్కడ మణికంఠ చాలా క్లియర్గా చెప్తాడు, అన్న సంచాలక్ చెప్పినప్పుడు నువ్వు లోపలికి రావాలి కదన్నా, ఎందుకు రాలేదు అంటే నేను రాను రా భయ్, నేను రాను అని చెప్తాడు. చాలా కామెడీ పీస్లా మాట్లాడుతున్నాడు. రానేంటి? అప్పుడు మణికంఠ అంటాడు, సంచాలక్ చెప్పినప్పుడు రావాలి కదన్నా అని చెప్పి అంటే, నేను రాను, నా బెలూన్స్ కాపాడుకోవడానికి నేను బయటికి వెళ్ళాను అని అంటాడు. బెలూన్స్ కాపాడుకోవడానికి బయటికి వెళ్ళడం ఏంటి? సంచాలక్ ఒక రూల్ చెప్పినప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫాలో. ఎందుకంటే ఆ ఇంట్లో సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి. ఒకవేళ నువ్వు ఫాలో అయ్యుంటే ఖచ్చితంగా బాగుండేదేమో, అందుకని నువ్వు విన్ అవ్వలేదు, మీ గ్రూప్ విన్ అవ్వలేదు. అది అబ్బాయికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా తను చేసింది రైటే అనే ఫీలింగ్లో ఉన్నాడు. సో ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచించట్లేదు. టాస్క్ అయిపోయింది, ఇప్పుడు కూడా అంటే కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం, కొంచెం కన్నింగ్తో ఉండడం అన్నట్లుగా అనిపిస్తుంది. అండ్ ఏదైతే అలాగే రేషన్ గురించి కూడా అనౌన్స్ చేస్తారు, మీరు రేషన్ పొందలేకపోయారు అని చెప్పినప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే నీ వల్లే అని చెప్పి అంటాడు. నాకు ఈ ఏంట్రా బాబు అనుకున్నాను. బిగ్ బాస్ ఏం చేశాడు మధ్యలో? ఈయన రూల్స్ అతిక్రమించి ఈయన గేమ్ తప్పాడి బిగ్ బాస్ని అంటున్నాడు. బిగ్ బాస్ ఏదో ఒక రోజు గట్టిగా వేసుకుంటాడు వీళ్ళందరినీ, ఇలా ఓవర్ యాక్షన్ చేసే క్యాండిడేట్స్ అందరినీ కూడా గట్టిగా పెడతాడు అనిపించింది నాకైతే. సో చూస్తాడు ఏదో ఒక రోజు గట్టిగా ఇచ్చేస్తాడు ఎవరికి ఇవ్వాల్సింది అది అని నాకు అనిపించింది. లేకపోతే బిగ్ బాస్ని అనడం ఏంటి? బట్ ఫైనల్గా బిగ్ బాస్ పాపం ఇచ్చాడు, వీళ్ళకి కూడా రేషన్ ఇచ్చాడు. వాళ్ళకి సూపర్ మార్కెట్లో ఇస్తే వీళ్ళకి జనరల్ స్టోర్లో షాపింగ్ చేసుకోమని ఇచ్చాడు. ఇక దొరికినయల్లా వేసుకొచ్చారు. కానీ బిగ్ బాస్ నిజంగా ఒక్కొక్కసారి బుర్ర లేకుండా ఆలోచిస్తాడు, కానీ ఒక్కొక్కసారి సరైన వేలో ఆలోచిస్తాడు. సరైనోడు అనిపించాడు. ఎక్కడంటే ఇవాళ
వీళ్ళు చికెను మటను దొరికింది మొత్తం తెచ్చుకున్నారు. అక్కడ అభయ్ టీం వాళ్ళు తెచ్చుకున్నారు. అభయ్ తెచ్చాడు, ఇక్కడ నిఖిల్ కూడా తెచ్చాడు. కానీ పాయింట్ ఏంటంటే 14 అవర్స్ కుకింగ్లో వెజల్స్ క్లీనింగు, వెజిటేబుల్స్ కట్టింగ్, కుకింగ్, వాషింగ్ అంటే అసలు అవన్నీ ఎలా అవుతాయి? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అభయ్ వాళ్ళు తెచ్చింది నార్మల్ కూరగాయలు అవన్నీ. ఇక్కడ నిఖిల్ చికెను మటను అవి కూడా తెచ్చాడు. అవి వాష్ చేయడానికే ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అలా పడుతుంది. ఇంకా వండుకుని వాళ్ళు ఎప్పుడు తింటారు? ఈజీగా పెద్ద పెద్ద గొడవలు అయ్యే ఛాన్స్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బిగ్ బాస్ సరైన ఫిట్టింగ్ పెట్టాడు. ఇవ్వాల్సినవి మొత్తం ఇచ్చి వండుకోవడానికి దారి లేదన్నట్టుగా చేశాడు. సో ఏదో ఒకటి చేస్తాడు కదా, అఫ్ కోర్స్ బిగ్ బాస్ అంటేనే అది. ఇంకా దాని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో సీత విష్ణుప్రియతో చెప్తూ ఉంటుంది అనమాట. ఏమనంటే ఎంత స్టార్టింగ్ 2 days నిఖిల్ ఎంత పవర్ఫుల్ ఉన్నాడు, చాలా యాక్టివ్ ఉన్నాడు, అసలు తన గేమే వేరు, అసలు ఎంత వోకల్ అంటే తన వోకల్ పవర్ కానీ చాలా చాలా బాగా ఆడాడు ఆ 2 days. కానీ ఎప్పుడైతే సోనియాతో ఫ్రెండ్షిప్ చేశాడో అప్పటి నుంచి తను అసలు డౌన్ అయిపోయాడు. తన వాయిస్ మారిపోయింది, తన బిహేవియర్ మారిపోయింది ఎప్పుడైతే సోనియాతో ఫ్రెండ్షిప్ చేశాడో అని చెప్తూ ఉంటుంది. ఈ పాయింట్ ఆల్రెడీ మనం వీడియోలో డిస్కస్ చేశాము. సో అదే ఇప్పుడు సీత విష్ణుప్రియతో అంటుంది. టీంలో మనం కూడా ఉన్నాం కదా, ప్రతిదీ సోనియా దగ్గరికి వెళ్ళి ఇది ఓకేనామా, అది ఓకేనామా, ఈ డెసిజన్ కరెక్టేనా అని చెప్పి ప్రతిదీ కూడా సోనియాతోనే డిస్కస్ చేస్తున్నాడు. అసలు ఏంటో అని చెప్పి విష్ణుప్రియతో అంటది. తనకంటూ ఒక ఓన్ డెసిజన్ మేకింగ్ ఉండాలి, కానీ అక్కడ నిఖిల్ అది చేయట్లేదు. ప్రతిదీ సోనియా 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 జపాన్ చేస్తున్నాడు. ఎందుకు అనేది మనకి తెలీదు, కానీ చూసే వాళ్ళకి కూడా చాలా ఆడ్గా కనిపిస్తున్నారు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటో మనకు తెలియదు, కానీ సోనియా చేసే పద్ధతి కూడా ఏం బాగాలేదు. తన వే ఆఫ్ టాకింగ్ కానీ తన లుక్స్ అన్నీ ఒక డిఫరెంట్ వేలో ఉన్నాయి. అంత ట్రూగా కనిపించట్లేదు, అంత జెన్యూన్గా ప్యూర్గా కనిపించట్లా. తన లుక్స్ ఏంటో ఒక రకంగా అంటే ఇంకా చెప్పడానికి కూడా అవ్వట్లేదు, అలా ఉన్నాయన్నమాట తన లుక్స్, తన బిహేవియర్. సో అదొకటి జరిగింది. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ చిన్న దానికి చాలా అతి చేసింది. ఏంటంటే అసలు అక్కడ మ్యాటరే లేదు. తను అక్కడ అంత ఏడవడానికి ఏదో సీన్ క్రియేట్ చేయాలన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే అసలు అక్కడ ప్రేరణ ఇసిరుకోవట్లేదు. ఎన్నెన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసింది. ఏమనంటే జైల్లో వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చింది, ఏమంటారు సంథింగ్ ఏదో ఇంకా అనింది, జైల్లో వాళ్ళకి ఇచ్చినట్టు ఇలా ఇసిరేసింది, ఇలా అనింది అని చెప్పి. అసలు తను అలా ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ పిండి కాబట్టి వాళ్ళకి కొంచెం ఇవ్వాలనే లేకుండా ఇచ్చిందేమో. ఇంటెన్షనల్లీ తనకి ఇవ్వాలని లేకపోయినా ఫేస్ చాలా సీరియస్గా పెట్టుకుని ఇచ్చింది. అదైతే మనందరికీ కనిపించింది. కానీ విత్ యాక్షన్స్తో విష్ణుప్రియ ఎలాగైతే చూపించిందో అలా అయితే ప్రేరణ ఇవ్వనే లేదు. తను మంచిగానే ఇచ్చింది నార్మల్గా, కాకపోతే ఫేస్ సీరియస్గా పెట్టుకుని ఇచ్చింది అంతే. ఒకవేళ దానికి హర్ట్ అయి ఉంటే ఓకే అనిపించేది, కానీ అంత సీన్ క్రియేట్ చేసి ఏడ్చి జైల్లో వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చింది, ఇలా ఇసిరినట్టు ఇచ్చింది అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. చిన్నదానికి అంత అతి చేయాల్సిన అవసరం కూడా లేదు. నిన్న విష్ణుప్రియ చాలా అతి చేసింది అని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, ప్రభావతి 2.0. ఆల్రెడీ ముందు సీజన్స్లో కూడా పెడుతూనే ఉన్నాడు బిగ్ బాస్. కొంచెం మంచి టాస్కులు, కొత్త టాస్కులు ఏమైనా పెట్టచ్చు కదా బిగ్ బాస్. ఎవ్రీ టైం ఇదే టాస్క్. ఈసారి కూడా ప్రభావతి 2.0 పెట్టాడు. అండ్ అందులో ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే టాస్క్లో పాపం మణికంఠ, ఆదిత్య గారు ఇంకా పాపం అనిపించింది. ఎందుకంటే సో నవ్వకుండా చెప్దాం అనుకున్నా, కానీ నవ్వొస్తుంది. బట్ పాపం ఎందుకంటే పృథ్వీ భయంకరమైన గేమ్ ఆడాడు. టాస్కులు తను బాగానే ఆడుతున్నాడు, కానీ అసలు ఓవర్గా అగ్రెషన్ వచ్చేసి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఇవాళ కూడా సేమ్ అదే చేశాడు. అక్కడ ఆదిత్య గారి విషయంలో ఆదిత్య గారు ఒక పక్కన వద్దు 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 అని చెప్పే బదులు ఫైట్ ఏమైనా చేయొచ్చు కదా, చేయట్లా. ఆదిత్య గారు అవతల పక్కన ఎంతో రెస్పెక్ట్ఫుల్గా, ఎంతో డిగ్నిఫైడ్గా వద్దు పృథ్వీ అని వద్దు పాట పాడతానే ఉన్నారు. బట్ అయినా కూడా పృథ్వీ ఎక్కడ వినలేదు, ఎక్కడ ఆగలేదు. అట్లీస్ట్
కొంచెం అగ్రెషన్ తగ్గించుకుని ఆడుంటే బాగుండేదేమో. నిన్నటి టాస్క్‌లో భయంకరమైన ఆట ఆడాడు. మీదకెళ్ళిపోతున్నాడు, అసలు దోసేస్తున్నాడు, ఒక్కొక్కళ్ళని ఎలా పడితే అలా బిహేవ్ చేశాడు. మెడకాయలా, తలకాయలా ఏం చూసుకునేది లేదు. చాలా హార్ష్‌గా ఆడాడు నిన్న గేమ్ మాత్రం పృథ్వీ. నాకు తెలిసి ఈ వారం నాగార్జున సార్ గట్టిగా ఇస్తాడనిపించింది పృథ్వీకి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్‌లో చెప్పాడు. డోంట్ యూజ్ ఎఫ్ వర్డ్స్ అని. మళ్ళీ పెద్దగా అరిసేసాడు. పెద్దగా అరిసి ఇప్పుడు కూడా ఎఫ్ వర్డ్స్ యూజ్ చేశాడు. అండ్ ఆదిత్య గారు ఇది తప్పు, ఇది తప్పు అని చెప్తుంటే బొక్కలో తప్పు, తొక్కలో తప్పు ఏదో అంటాడు మొత్తానికి. అంటే వర్డ్స్ కూడా చాలా బ్యాడ్‌గా యూజ్ చేశాడు. బ్యాడ్‌గా మాట్లాడాడు. తను ఇంటెన్షనల్లీ తను అనుండకపోయినా ఆ టాస్క్‌లో తనకేం తెలియట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాడు. నిన్న అయితే ఘోరంగా బిహేవ్ చేశాడు. ప్రేరణ మధ్యలో వచ్చిద్ది ఏంటి అని ప్రేరణ మీద కూడా పెద్ద నోరేసుకొని పడిపోతాడు. అండ్ ఇక్కడ యష్మి ఈ టాస్క్‌లో దుమ్ము దులిపేసిందని చెప్పొచ్చు. బాయ్స్‌కి ఈక్వల్‌గా ఆడింది. చాలా చాలా సూపర్‌గా ఆడింది. యష్మి అండ్ ప్రేరణ కూడా చాలా బాగా ఆడారు. ఇంకా అభయ్ టీమ్‌లో అందరూ సుత్తపప్పుల్లాగా ఆడుతున్నారు. పాపం మణికంఠ కూడా ట్రై చేశాడు గానీ ఈడ్చి పడేశాడు నిఖిల్. అసలు నిఖిల్ గేమ్ బానే ఆడాడు. డిఫెండ్ చేసుకోవడానికి, వాళ్ళ ఎగ్స్ వాళ్ళు కాపాడుకోవడానికి బానే ఆడినప్పటికీ ఫిజికల్‌గా చాలా టూ మచ్‌గా ఆడారు. టూ మచ్ అంటే టూ మచ్. అంటే, అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటది. ఎంత టాస్క్ అయినా, ఎంత ఏదైనా గూడా. కానీ నిన్న వాళ్ళు ఆ లిమిట్ క్రాస్ చేశారు. నిఖిల్, పృథ్వీ ఇద్దరు క్రాస్ చేశారు. ఎందుకంటే నిఖిల్ గూడా మణికంఠని ఇసిరి కొట్టాడు. అమ్మ బాబోయ్! ఇవన్నీ చాలా చూడ్డానికి ఒకలాగా అంటే నెగెటివ్ వేలో అని గూడా కాదు. నెగెటివ్‌గా ఏం చెప్పట్లేదు. బట్ చూడ్డానికి వామ్మో! ఏంటి ఈళ్ళిలా ఆడుతున్నారు అనేలాంటి ఫీలింగ్ వచ్చేలాగుంది. అంత భయంకరమైన ఫిజికల్ గేమ్ ఆడారు నిన్న. అండ్ మణికంఠ. అసలు మణికంఠ అమ్మ! మళ్ళీ స్టార్ట్ చేశాడు. లాస్ట్ 2 వీక్స్ ఎమోషనల్‌గా లేకుండా మంచిగా పోనీలే తను రికవర్ అయ్యాడు. అంటే ఆ జోన్‌లో నుంచి బయటకొచ్చేసాడు. మంచిగా అందరితో కలుస్తున్నాడు, నవ్వుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాము. టాస్క్‌లు కూడా తను 100% ఇస్తున్నాడు. ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాడు అని అనుకున్నాం. మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏడవడము, ఫ్యామిలీ గురించి చెప్పడము. అసలు ఆ టాస్క్ అయిపోయాక గూడా నేను ఆడతాను అంటే ఏంటి ఆడేది పాపం? నిఖిల్ ఇసురుతాడు. ఇసిరినప్పుడు పడిపోతాడు. డాక్టరొస్తాడు, ట్రీట్‌మెంట్ జరుగుతది. మళ్ళీ వచ్చి ఆడతాను అంటే నేనిది ఆడాలి. ఇది ఆడితేనే నా వైఫ్, నా పిల్లలు నా దగ్గరకొస్తారు. ఇదే నా లైఫ్. నేను విన్నర్ అవ్వాలి. విన్నర్ అయితేనే నా ఫ్యామిలీ నాకు దగ్గరవుతది. ఈ మాటలన్నీ వినడానికి కొంచెం అబ్బా! ఏంట్రా బాబు వీడు మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడు అన్నట్లుగా అనిపిస్తున్నాయి ఆ మాటలు. ఏంటో మరి అది ఇంకా ఇదే రిపీట్ అవుతూ ఉంటే గనక తనకి చాలా నెగటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని నా ఒపీనియన్ అనమాట. సో, ఏదో ఒక్కసారి చెప్తే పోనీలే తను బాధపడుతున్నాడు. తన లోపల ఏదో ఉంది, బాధ ఉంది అని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూ ఉంటే చూసే ఆడియన్స్‌కి కూడా చాలా చిరాగ్గా, ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. సో, మళ్ళీ ఏంట్రా బాబు మొదలుపెట్టాడు. ఓరి ఈడెక్కడ దొరికాడురా నాయన అనిపిస్తది. సో, ప్రతిసారి ఏదో సింపతి గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది. సో, చూడాలి ఏంటి అనేది. హ్మ్. నబీలు, అభయ్ ఇంక వీళ్ళందరూ నార్మల్‌గానే ఆడారు. అంత కనిపించలేదు. నిన్న ఇంక గేమ్‌లో కనిపించింది ఎవరు అంటే నిఖిల్ ఒకడు కనిపించాడు బాగా. యష్మి కనిపించింది. ప్రేరణ కనిపించింది. నిఖిల్ టీమ్ అయితే బాగా ఆడారు. కానీ ఆహ్, అభయ్ టీమ్‌లో మాత్రం ఎవ్వరు ఆడిందే లేదు. ఆదిత్య గౌర్ కూడా తన ఎఫర్ట్స్ తను పెట్టారు. అభయ్ మాత్రం ఏమో గేమ్ ఆడుతున్నట్టు కనిపించినట్టు నాకైతే అనిపించలేదు. అంటే అంతగానో ఎఫర్ట్స్ పెట్టినట్టయితే కనిపించలేదు. అండ్ మణికంఠ కూడా తను ఆడాల్సినంత తను ఆడాడు. అండ్ యష్మి అబ్బాయిలతో పాటు సమానంగా గేమ్ ఆడి ఇరగదీసింది గేమ్ నిన్న మాత్రం. సో, బాగా అనిపించింది. అండ్ లాస్ట్‌లో వీళ్ళ దగ్గర నిఖిల్ టీమ్ వాళ్ళ దగ్గర ఎగ్స్ ఎక్కువుంటాయి. అభయ్ టీమ్ వాళ్ళ దగ్గర ఎగ్స్ తక్కువుంటాయి. సో, ఒకళ్ళని మీరే టాస్క్ నుంచి తప్పించాలి అంటే ఆఫ్‌కోర్స్ స్ట్రాంగ్ ఆ టీమ్‌లో ఎవరు అంటే నబీల్. సో, నబీల్‌నే తప్పిస్తారు. ఇంక ఇవాళ చూడాలి ఏమేమన్నా సో, ఇంకా ఇవాళ ఏం జరుగుతుంది? ఎన్నెన్ని గొడవలు జరుగుతాయి? సో, ఈ రోజన్నా దయచేసి ఆ పృథ్వీ కోపం తగ్గించుకొని నార్మల్‌గా టాస్క్ ఆడితే బావుంటది అని అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు ఎవరు బాగా గేమ్ ఆడారు? ఎవరు బాగా గేమ్ ఆడలేదు? అనేది కూడా వీలుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, వీడియో అయితే అంతే ఎండ్ చేస్తున్నాను. ఎపిసోడ్ అయితే ఎలా జరిగింది? అండ్ మీకు నా వీడియోస్ మీకు ఒకవేళ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
యాహ్! అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. బాయ్.